పెళ్లికొడుకు పెళ్లి కూతురికి వేసినప్పుడు దాని అర్థం అతను ఆమెకి ప్రామిస్ చేసినట్టు. జీవితాంతం ఆమెకి తోడుగా ఉంటానని, అలాగే ఆమె పట్ల బాధ్యతలన్నీ నిర్వర్తిస్తానని. అయితే పూలదండలే ఎందుకు వేసుకోవాలి? బంగారం వెండి ఎందుకు వేసుకోకూడదు? ఎందుకంటే పువ్వుల్లో ఒక వాసన ఉంటుంది, ఎన్నో రంగులుంటాయి, చూడటానికి అందంగా ఉంటాయి. ఆ అందమంతా వీళ్ల జీవితాల్లో ఉండాలని. మనం ఎప్పుడైనా పువ్వులు చూసినప్పుడు మనసులో ఒక అందమైన ఫీలింగ్ కలుగుతుంది కదా, అలాంటి అందమైన ఫీలింగ్ వాళ్ల వైవాహిక జీవితాల్లో ఉండాలి అని. కానీ ఈ ఫీలింగ్ ఏదైతే ఉందో అది ఎక్కువ రోజుల దాకా ఉండదు. అంటే ఏ విధంగా పువ్వులు వాడిపోతాయో అదేవిధంగా పెళ్లైన తర్వాత దంపతులు కూడా బోర్ కొట్టేస్తారు. చూడండి, పువ్వులు వాడిపోవచ్చు, పూల సువాసన కూడా పోవచ్చు, కానీ ఈ దారం పువ్వుల్ని కల్పించుతుంది కదా, అదెప్పటికీ తెగిపోదు. అలాగే ప్రేమ ఇంకా నమ్మకం భార్యాభర్తల బంధాన్ని కల్పించుతుంది. అందుకే వరమాల ఆచారం అన్నిటికంటే ఇంపార్టెంట్ అవుతుంది. అన్నిటికంటే ముందు వేసుకుని చివరి దాకా అలాగే ఉండాలి. నాకు తెలియదు ఈ వరమాలకి ఇంత ఇంపార్టెన్స్ ఉందని. నువ్వు నాకు విషయం చెప్పి వరమాల అనే దాన్ని కేవలం పెళ్లి రోజు ఎందుకు వేసుకోవాలి? అసలు అబ్బాయి అమ్మాయి ఒకరినొకరు ఇష్టపడుతున్నప్పుడు మరి పూలదండలు రోజు వేసుకోవచ్చు కదా. వేసుకోవచ్చు. వేసుకోవచ్చా? అయితే మరి లేచి నిలబడు. లేచి నిలబడు. ఇది పట్టుకో. నేనా? అరే పట్టుకో, నస్ పెట్టుకో, పట్టుకో. ఇప్పుడు వెయ్యి. ఇవి దేవుడి కోసం. విచిత్రంగా మాట్లాడుతున్నావే. నువ్వు ప్రతిరోజు దేవుడికి పూలమాలలో వేస్తావు, ఒక్కరోజు వేయకపోతే ఆయన ఏమన్నా అలుగుతాడా ఏంటి? వెయ్యి. కానీ నేను మీకెందుకు వేయాలి? ఎందుకంటే నేను కోరుకుంటున్నాను పూల సువాసనలాగే నువ్వు నాలో నిండిపోవాలని, ఇంకా జీవితాంతం నాతో జతపడిపోవాలని. ఏమైంది? ఏం మాట్లాడవేంటి? మరైతే నేను ఈ మౌనాన్ని అంగీకారంగా భావించినా? మరి ఆలస్యం ఎందుకు? వేసి ఏ విధంగా నీకు భగవంతుడితో బంధం ఏర్పడిందో అదేవిధంగా జీవితాంతం నీకు నాతో కూడా బంధం ఏర్పడింది. ఈ పూల రంగులాగానే నేను నీ జీవితాన్ని సంతోషాలతో నింపేస్తాను. నేను ప్రామిస్ చేస్తున్నాను. నేను నీకు జీవితాంతం తోడుగా ఉంటానని. అనియా, ఏమైందంతగా ఆలోచిస్తున్నావు? అరే తనుకి వరమాల వెయ్యనియా.
ఇప్పుడు మీరిద్దరూ అగ్నిని సాక్షిగా భావించి సప్తపదిని పూర్తి చేయండి. ఆలియా, ఒక నిమిషం పక్కకు రా, నేను నీతో మాట్లాడాలి. నా అన్నయ్య పెళ్లి జరుగుతుంది. ఇక్కడేవి కాన్ఫరెన్స్ జరగటం లేదు. నువ్వు మధ్యలో వచ్చి నాతో మాట్లాడడానికి. ముందు పెళ్లి అయిపో, నువ్వు తర్వాత వచ్చి మాట్లాడతాను. అలియా, ఏమంటున్నాడు ప్రవీణ్? ఏమంటాడా ఆంటీ? పాపం ప్లాన్ మొత్తం ఫెయిల్ అయిపోయిందిగా. చెప్పడానికి వచ్చుంటాడు, లేక నిలదీయడానికి. ఏం జరిగింది, ఎలా జరిగిందని. ఐ జస్ట్ షూడ్ హిమ్ అవే. హా, ఆలోచిస్తూ ఉండొచ్చు అసలు ఏం చెయ్యాలా అని. ప్రజ్ఞ పెళ్లి ఎలాగూ చేయలేకపోయాము, తను పెళ్లినైనా ఎలా ఆపాలా అని. ఈ పెళ్లిని ఇప్పుడు ఎవ్వరూ ఇక ఆపలేరాంటీ. ఎదురుగా చూడండి, ఇక పెళ్లి అయిపోయినట్టే. ఇప్పుడు 7 అడుగులు నడవడం అయిపోయిందంటే ఇక పెళ్లి అయిపోయినట్టే. తర్వాత వీళ్ళ జీవితాల్లోని సంతోషాలు ఫినిష్. ఏంటి గుసగుసలాడుకుంటున్నారు ఇద్దరు? ఎందుకు, నీకు డిస్టర్బెన్స్ అవుతుందా? లేదు, డిస్టర్బెన్స్ కాదు, క్యూరియాసిటీ. కొంచెం నాకు కూడా చెప్పొచ్చుగా, అప్పుడు నాకు కూడా కడుపు నిండుతుంది. బయటికి చెప్పలేం కదా, శత్రువుల గ్యాంగ్ విన్నారంటే. అసలేమైంది? ఓకే ఫైన్, లిసన్. ఏంటి? ఏమంటున్నావు? ఏంటి నువ్వు చెప్పేది? నిజమా? ఇది చాలా ఇంట్రెస్టింగ్ మ్యాటర్. కడుపులో అస్సలు ఆగేలా లేదు. వెళ్ళి ఎవరికైనా చెప్పొచ్చా? నీకేమైనా మైండ్ చెడిందా ఏంటి? ముందు పెళ్ళావని వదలు చెప్తూ గాని. ఏంటి అంతసేపా? అప్పటిలోగా నాకు కడుపులో నొప్పి స్టార్ట్ అవుతుంది ఆలియా. నన్ను ఎవరో ఒకరికి చెప్పనివ్వు. నేను చెప్పాను కదా, సైలెంట్ గా ఉండు. సరేలే, కోప్పడుకు తల్లి, చెప్పనులే. సరే, అయినా ఇది చెప్పు నాకు, ఎలా ప్లాన్ చేసేవి ఇదంతా నువ్వు? పెద్ద బ్రెయిన్ ఉపయోగించి ప్లాన్ చేశారు, కానీ పాపం ఎప్పుడు మర్చిపోతూ ఉంటారు. వాళ్ళ అపోజిషన్ లో ఉన్నది ఆలియా మెహ్రా అని. ఆబ్వియస్లీ నేనుండగా వాళ్ళ ప్లాన్ ఎప్పుడైనా సక్సెస్ అవుతుందా అసలు? ఏదైతే జరిగిందో మంచి జరిగింది. ఆ ప్రజ్ఞ అంటే నాకు కూడా ఇష్టం ఉండదు. తను వస్తే అప్పుడు మళ్ళీ నన్ను బానిసం చేసేస్తుంది. ఇంటి పని వంట పని చేయించేది. ఆల్రెడీ తన పనులు చేసి చేసి బాగా అలసిపోయాను నేను. అయినా ఈ విషయం ఎలా ఉందో తెలుసా ఆంటీ గారు? ఆలియా, చెస్ బోర్డు నాదే, పావులు నావే, ఇంకా గెలుపు కూడా నాదే. కంట్రోల్ యువర్ ఎమోషన్ వైశాల్యతన కంట్రోల్. పెళ్ళవనివ్వండి. ఓం మంగళం భగవాన్ విష్ణు, మంగళం గరుడధ్వజ, మంగళం పుండరీకాక్షాయ, మంగళం తనూ హరి. అరే చూసు, ఏంటి సంగతి ప్రవీణ్? కొంచెం సెల్ఫ్ కంట్రోల్ చేసుకో డూడ్. నాకు తెలుసు మీ ఫ్రెండ్ పెళ్ళని, కానీ నీ ఆనందానికి అసలు హద్దులే లేవనుకుంటా. కాస్త స్పృహలోకి రా. ఎందుకంటే ఒకవేళ నువ్వు గనక స్పృహలో లేవనుకో, అప్పుడు నీ ఫ్రెండ్స్ గురించి ఎవరు కేర్ తీసుకుంటారు చెప్పు? అరే టేక్ కేర్. అరే అరే, కోపం వచ్చినట్టుంది. నేను ఇప్పుడే వస్తాను. కంట్రోల్. विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लंबोदराय सकलाय जगद्धिताय नागाननाय सुतजगि विभूषिताय गौरीसुताय गणनाथ
అభి అభి ఏమైంది నీకు? అభి ఆర్ యు ఆల్ రైట్? ఏమైంది అభి? ఏమో నాకు చాలా చిత్ర విచిత్రమైన విజువల్స్ కనిపిస్తున్నాయి. ఏం కనిపిస్తున్నాయి అభి? నాకెలా అనిపిస్తుందంటే నేను ఆల్రెడీ ఇదంతా ముందే ఎక్కడో చూసినట్టుగా, ఈ అగ్ని, ఈ ప్రదక్షిణలు, ఈ పెళ్లి మండపం. అభి ఇవన్నీ ఎలా కనిపిస్తాయి? ఐ మీన్ మన పెళ్లి ఫస్ట్ టైం జరుగుతోంది కదా. అది నాకు తెలీదు. నాకు ఏదైతే కనిపిస్తుందో అదే నేను చెప్తున్నాను. నాకు ఎలా అనిపిస్తుందంటే ఇవన్నీ నేను ఆల్రెడీ ముందే చేసినట్టుగా. ఇట్స్ ఓకే అభి. జస్ట్ రిలాక్స్. వైశాలి కొంచెం వాటర్ తీసుకురావా ప్లీజ్. ఇప్పుడే తీసుకొస్తాను. అభి నేను అనుకోవడం ఈ వేడి ఇంకా పొగ కారణంగా నీకు హాల్యూసినేషన్ అవుతుందని. ఇప్పుడు కాసేపటి క్రితం తను కూడా పడిపోయిందిగా. ఓకే ఐ థింక్ నువ్వేం చేస్తావంటే ఫాస్ట్ గా సప్తపది పూర్తి చేసేసి తర్వాత రెస్ట్ తీసుకో. పంతులు గారు మీరు ప్లీజ్ సప్తపదిని తొందరగా పూర్తి చేయండి. చూడండి, మీరు పురోహితుడితో మాట్లాడండి. వారిని త్వరగా మంత్రాలు చదవమనండి. వారు తొందరగా మంత్రాలు చదివితే తొందరగా అయిపోతుంది. సరే పంతులు గారు మీరు ప్లీజ్ ఈ సప్తపదిని కొంచెం తొందరగా జరిపించండి. ఎందుకంటే పిల్లలకి ఆరోగ్యం బాలేదు. పెళ్లి తొందరగా అయిపోయిందంటే అప్పుడు ఇద్దరు రెస్ట్ తీసుకుంటారు. అందుకే పంతులు గారు వాటర్ అభి తాగండి. పంతులు గారు ప్లీజ్ మీరు స్టార్ట్ చేయండి. తొందరగా మొదలు పెట్టండి. సరే 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 అలాగే. లేవండి. అరే తను నువ్వేం చేస్తావు? లేచి త్వరగా నిలబడు. పూజారి గారు మీరు మొదలు పెట్టండి. అరే మీరు అలా నిలబడ్డారేంటండి? వచ్చి అభి పట్టుకోండి. అయ్యో అభి చాలా ఆపండి ఇదంతా. ఇక్కడ పెళ్ళేం జరగదు. ఎందుకు జరగదండి పెళ్లి? అరే కనిపించడం లేదా? అభి ఆరోగ్యం పాడైపోతుంది. అందరూ చూస్తున్నారుగా. తమాషాగా ఉందా ఏంటి? ఎవరికి పట్టినట్టుంది అసలు? లేదండి అలాంటిదేం లేదు. మా అందరికి పట్టింపు ఉంది. అందుకేగా నేను చెప్తున్నాను పెళ్లి తొందరగా అయిపోతే తర్వాత వీళ్ళిద్దరూ రెస్ట్ తీసుకుంటారు. చూడండి అభి నిలబడలేకపోతున్నాడు. పట్టింపు ఉండుంటే వీణ్ణి రూమ్ లోకి తీసుకెళ్లేదానివి. కొంచెం రెస్ట్ ఇచ్చేదానివి. ఇలా బలవంతంగా పెళ్లి చేయవు తెలుసా? చూడండి నా ఉద్దేశం అది కాదు. నాకు నా కూతురు గురించి పట్టింపు ఉంది. అందుకే నేను పెళ్లి మధ్యలో ఆకూడదు అనుకుంటున్నాను. నీ కూతురు గురించి దిగులున్నట్టే నాకు కూడా నా మనవడి గురించి అంతే దిగులుంది. వీడి జీవితానికి మించి, వీడి ప్రాణాలకు మించి నాకు ఏది ఎక్కువ కాదు. ఇప్పుడు వీడి తిరిగి కోలుకునేదాకా పెళ్లి గిల్లి ఏవి జరగదు. నానమ్మ చెప్పింది కరెక్టే. పదవి లేదు చూడండి ఈ సప్తపదిని మధ్యలో ఆపేస్తేలా? పద బాబు. అభి ఏమండి అలా ఎలా? ప్రవీణ్ అభిని తీసుకురా. అభి చూసావా ఎలా బలవంతంగా తీసుకెళ్లిపోతున్నారు వీళ్ళు? ఎప్పుడైతే వీళ్ళకి తెలిసిపోయిందో ముసుగులో ఉన్నది ప్రజ్ఞ కాదు తను అని, ఇక బలవంతంగా పెళ్లి ఆపేయాలని చూస్తున్నారు. ఆంటీ జస్ట్ రిలాక్స్. నేను వెళ్ళి చూసొస్తాను. జాగ్రత్త అభి. నీ ఆరోగ్యం గురించి కేర్ తీసుకో. ఇక్కడ కూర్చో. రా కూర్చో బాబు. నువ్వు ఇట్రా అమ్మా. నేను వాణ్ణి చూసుకుంటానులే. రిలాక్స్ గా కూర్చో బాబు. ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఇక నువ్వు వెళ్ళు. వెళ్ళనా? నేను చూసుకుంటాను. అభి అసలు నీకేమైంది? సడన్ గా నీ ఆరోగ్యం ఎలా పడింది? అగ్ని ప్రదక్షిణలో చేస్తున్నప్పుడు సడన్ గా సేమ్ అదే కనిపించడం మొదలైంది. ఏంటది? అదే కొన్ని రోజులుగా కనిపిస్తుంది. ఎలా అనిపిస్తుందంటే నాకు ఈ పెళ్లి ఎవరితోనో జరిగిందని. అదే మండపం, అదే అగ్ని, అదే ప్రదక్షిణలు, మొత్తం అంతా కనిపిస్తుంది ఒక్క ఆ అమ్మాయి ముఖం తప్పించి. నేను బ్రెయిన్ మీద ఒత్తిడి వేయడానికి ప్రయత్నించాను కానీ నా తల పగిలిపోయినట్టయింది తప్ప ఏమీ జ్ఞాపకం రాలేదు. ఇలా ఎందుకవుతుంది అసలు నాకు? ఎందుకు ఇదంతా పదే పదే నా కళ్ళ ముందు కదలాడుతుంది? అమ్మాయి ముఖం ఎందుకు కనిపించట్లేదు నాకు? చూడు బాబు, బ్రెయిన్ మీద ఎక్కువగా ఒత్తిడి వేయకూడదు. నేను వెళ్లి టాబ్లెట్స్ తీసుకొస్తాను. టాబ్లెట్స్ వేసుకుని కొంచెం రెస్ట్ తీసుకో. అంతా సర్దుకుంటుంది. వాటర్ టాబ్లెట్ వేసుకున్న తర్వాత. అయితే టాబ్లెట్ వేసుకున్నాక నీళ్లు. నువ్వెళ్ళు. ఆరోగ్యం జాగ్రత్త అభి. ఒక్కటి గుర్తుపెట్టుకో, నేనున్నాను. ఇక వెళ్ళు. వెళ్తున్నానులే. అక్క
నేను టాబ్లెట్ తీసుకురానా? వద్దొద్దు, నేనే తీసుకొస్తాను. మెడిసిన్స్ ఎక్కడ పెట్టారో నాకు తెలుసు. నువ్విక్కడే అభిన్ జాగ్రత్తగా చూసుకో. నువ్వు కూడా అభిన్ చూసుకుంటూ ఉండు. నేనొస్తాను. అయ్యో భగవంతుడా, నా పిల్లాడికి ఇలా ఎందుకు జరుగుతోంది? ఒక పక్క ప్రజ్ఞ కనిపించటం లేదు, ఎక్కడికి వెళ్ళిందో తెలియదు. దానికి తోడు ఇప్పుడు అభి ఆరోగ్యం కూడా పాడైంది. టాబ్లెట్ల కోసం వచ్చాను గాని టాబ్లెట్స్ ఎక్కడున్నాయి? ఈ టెన్షన్తో అసలేమీ గుర్తు రావడం లేదు. ఎక్కడుండుంటాయి? అయ్యో, ఎదురుగా ఉన్నా నాకు కనిపించడం లేదు. నానమ్మా, ఏం చేస్తున్నారు మీరు? ఏం చేస్తున్నాను? అరే, నేను మందులు తీసుకెళ్తున్నాను. ఇక్కడ సంగతి మాట్లాడడం లేదు నానమ్మా, కింద జరిగిన దాని గురించి మాట్లాడుతున్నాను. పెళ్లి ఆపడానికి ప్రయత్నిస్తున్నారా? హౌ కుడ్ యు నానమ్మా? ఒక పక్క అతి కష్టం మీద నేను తనుని మండపం దగ్గర తీసుకొచ్చాను. దానికి అన్నయ్యతో పెళ్లి అయిపోయేదే, కానీ మీరు పెళ్లి ఆపడానికి ప్రయత్నిస్తున్నారా? ఈ పెళ్లి జరిగి తీరుతుంది రానమ్మా. మీరు ఆ పెళ్లిని ఆపలేరు. ఏవైనా చేసుకోండి. ఓయ్, నేను పెళ్లి ఆపింది ఇందు గురించే. ఎందుకంటే అభికి ఆరోగ్యం పాడైంది. అర్థమైందా? ఇంకా ప్రజ్ఞ గురించి కూడా చాలా దిగులుగా ఉంది. నువ్వు నాకిది చెప్పు, ప్రజ్ఞ ఎక్కడుంది? ఓ యా, ప్రజ్ఞ. నన్నెందుకు అడుగుతున్నారు? ఆ ప్రజ్ఞ ఎప్పుడు తోకలాగా మీ వెనకే తిరుగుతూ ఉంటుంది కదా. మీకే తెలుసుండాలి తను ఎక్కడుందో. నాకేం తెలుసు? చూడాలియా, ఇదిగో నువ్వు ఏమీ తెలియనట్టు అమాయకురాల్లా మొహం పెడతావు చూడు. దీనివల్ల నువ్వు ఇంకా చండాలంగా కనిపిస్తున్నావు. అర్థమైందా? నాకు చాలా బాగా తెలుసు నీకు తెలుసు అని ప్రజ్ఞ ఎక్కడుందో. పోనీ నాకిది చెప్పు, ప్రజ్ఞ అసలు క్షేమంగా ఉందో లేదో అని. ఒకవేళ నాకు తెలిసినానమ్మా, నేను మీకు చెప్పేదాన్నే కాదు. అన్నట్టు చాలా తొందరలో అన్నయ్య పెళ్లి తనుతో జరుగుతుంది. 3 అడుగులే మిగిలే. వాళ్ళిద్దరూ భార్యాభర్తలైపోతారు. ఇక ఇప్పుడు ఈ 3 ప్రదక్షిణాలు పూర్తయిపోతాయినమ్మా. అప్పటి వరకు మీరిలా శకున్లాగా పనులు చెడగొట్టే పని మాత్రం చెయ్యొద్దు. లేదంటే ఏం జరుగుతుందో మీకు నా గురించి తెలుసు కదా. ప్రస్తుతానికి నాకు నిజంగా తెలీదు ప్రజ్ఞ ఎక్కడుందో. కానీ ఒకవేళ మీరేదైనా చేయటానికి ప్రయత్నించారనుకోండి, దెన్ ఐ ప్రామిస్ ఆ తర్వాత ప్రజ్ఞ విషయంలో ఏదైనా జరుగుతుంది. మీకు నా గురించి తెలుసు, నేనేం చేయగలనో తెలుసు, రైట్? అభి, నీకేమైనా జ్ఞాపకం వస్తుందా ఇప్పుడు? దేని గురించి? అదే, ఇప్పుడు నీకు ఏవో పెళ్లి విజువల్స్ కనిపిస్తున్నాయి అన్నావు కదా, అది నీ జ్ఞాపక శక్తి తిరిగి రావడానికి నిదర్శనమేమో. అరే ప్రవీణ్, నాకు అదే అర్థం కావట్లేదు. నా జ్ఞాపక శక్తికి ఆ విజువల్స్ కి కనెక్షన్ ఏంటి? అసలు నా ప్రశ్న ఏంటంటే, నాకెందుకు ఇవన్నీ కనిపిస్తున్నాయి? ఎందుకు పదే పదే నాకు అవే విజువల్స్ కనిపిస్తున్నాయి? నాకు ఇలా ఎందుకు అనిపిస్తుందో తెలియట్లేదు. ఎలాగంటే నాకు ఆల్రెడీ పెళ్లి అయిపోయినట్టుగా. ఒకవేళ ఇప్పుడు నా జ్ఞాపక శక్తి తిరిగి వచ్చినా సరే, అప్పుడు కూడా నా ప్రశ్నలకి జవాబు దొరకదు. కానీ మీరందరూ చెప్పింది ఏంటంటే, గత 2.5 సంవత్సరాల్లో జ్ఞాపకం చేసుకోదగ్గ ఇంపార్టెంట్ విషయాలేమీ లేవని. కానీ ఒకవేళ 2.5 సంవత్సరాల్లో అలాంటిదేమీ జరగకపోతే మరి నాకు ఇలా ఎందుకు అనిపిస్తుంది? ఆల్రెడీ నాకు పెళ్లి జరిగినట్టుగా. లేకపోతే నిజంగానే ఏదైనా జరిగిందా? మీ అందరూ నా దగ్గర అది దాచిపెడుతున్నారా?